నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఫోన్పై ఫోకస్ పెట్టారు. వంశీ ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఈ కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన ఫోన్ కనిపించలేదు. వంశీ పిఏ ఫోన్ను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఫోన్ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇక తాజాగా వంశీ ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. వంశీ ఫోన్ చేతికి వస్తే కేసులో గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక పోలీసుల దృష్టి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫోన్కి సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వంశీ ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. వంశీని శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అక్కడ వంశీకి 7641 నెంబర్ను కేటాయించారు అధికారులు. జైల్లో ప్రత్యేకమైన గదిలో వంశీని ఉంచారు. ఇక ఈ కేసులో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. ఈ పిటిషన్ ఇంకా నెంబరింగ్ కాలేదు. దీనిపై ఇవాళ నిందితుడి తరపు న్యాయవాదులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సెక్షన్లు ఉండడంతో కేసు మరో కోర్టుకు బదిలీ కానుంది. ప్రస్తుతం ఇది 4వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది. ఇక్కడ నుంచి ఫైల్స్ ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్లనున్నాయి. ఇకపై ఈ కోర్టులోనే విచారణ కొనసాగనుంది. ఇక ఈ కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసరపల్లికి చెందిన గంటా వీర్రాజును విజయవాడలో అరెస్ట్ చేశారు. కేసులో రాజీ పడాలని సత్యవర్ధన్ను వీర్రాజు ఒత్తిడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఇక పెదావుటపల్లికి చెందిన వేల్పూరి వంశీబాబును విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి విశాఖలో ఉంచేందుకు మిగిలిన నిందితులకు సహకరించారు వంశీబాబు. ఈ ఇద్దరిని శుక్రవారం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు హైదరాబాద్తో పాటు బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వారి CDR టవర్ లొకేషన్ల వివరాల ఆధారంగా అన్వేషణ సాగుతోంది. వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.